హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఫస్ట్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది వరకు రీచ్ అవ్వాలి. నార్మల్ ఆడియన్స్కి ఇంకా కళ్యాణ్ మూవీ ఏదైతే ఉందో దాని రిలీజ్ గురించి తెలియకపోవచ్చు. బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే తెలుసు, నార్మల్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకే లైక్, షేర్, హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం ఈరోజు కళ్యాణ్ మూవీ ఏదైతే షార్ట్ మూవీ ఈటీవీ విన్లో రిలీజ్ అయిందో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని రివ్యూ అన్నమాట. ఇది ఓన్లీ ఈటీవీ విన్లోనే స్ట్రీమ్ అవుతుంది, ఇంకెక్కడ స్ట్రీమ్ కాదు. మీరు చూడాలనుకుంటే ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 99 రూపీస్. అప్పుడే మీరు చూడగలరు. ఇది కళ్యాణ్ ఫస్ట్ మూవీ అనుకోండి, 100 రూపీస్ టికెట్ పెట్టి చూసామనుకోండి, అంతే, ఇంకేం చేయలేం. ఈటీవీ విన్లోనే స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి మాట్లాడతా. కళ్యాణ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంది తనకు మూవీస్ చిన్నప్పటి నుంచి, కానీ ఆర్మీకి వెళ్ళాడు. కానీ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా ఫేమ్ సంపాదించుకొని మనకు ఒక గుర్తింపు వస్తే మనల్ని సినిమాలోకి తీసుకుంటారు అనుకునే అగ్ని పరీక్షకి అయితే వచ్చాడు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళాడు. ఆడియన్స్ ప్రేమ సంపాదించుకొని తనకు ఓటు వేసి సీజన్ 9 విన్నర్ని అయితే చేశారు. ఆ సీజన్ 9 విన్నర్ నుంచి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. దాంట్లో హీరోగా చేసి ఈటీవీ విన్కి అయితే ప్లాట్ఫామ్కి ఇచ్చాడు. అది ఈరోజు రిలీజ్ అయింది. ఒక కామనర్ వచ్చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇప్పుడు మూవీ హీరోగా ఎదిగాడు అన్నమాట. ఇక్కడ కళ్యాణ్ యాక్టింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా వేలు పెట్టనక్కర్లేదు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇది కళ్యాణ్ ఫస్ట్ మూవీ లాగైతే అనిపించలేదు. తను యాక్టింగ్ నేర్చుకున్నాడంట, అది క్లీన్గా కనబడుతోంది స్క్రీన్ మీద. యాక్టింగ్ కంటే ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ కళ్యాణ్కి చాలా ఎక్కువ ఉంది. స్క్రీన్ మీద మాది 55 ఇంచెస్ టీవీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కళ్యాణ్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెలా ఉంటుందో. చాలా డామినేట్ చేశాడు అందరినీ స్క్రీన్ ప్రజెన్స్తో. చాలా బాగున్నాడు స్క్రీన్ మీద అయితే కళ్యాణ్. దాన్ని చూపించిన డిఓపి ప్రకాష్ రెడ్డి గారు చాలా బాగా చూపించారు. ఇద్దరిని, కళ్యాణ్ కానీ వియానాని కానీ, ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏవైతే కేరళలోనే ఫుల్ షూట్ జరిగింది చాలా బాగా క్యాప్చర్ చేసి బాగా చూపించారు. ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓటీటీకి కానీ యూట్యూబ్ కానీ కాదు, డైరెక్ట్ బిగ్ స్క్రీన్కే తీసినట్టు ఉన్నాయి. ఒక మూవీకి ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో అలా తీశాడు ఆయన. చాలా బాగా తీశారు. ఇంకా కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత వియానా గారు కూడా, ఇద్దరికి పర్ఫెక్ట్ పేర్. చాలా బాగున్నారు చూడడానికి కూడా ఇద్దరు స్క్రీన్ మీద. వియానా గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఐస్తోనే చేశారు ఆవిడైతే. చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం లిప్సింగ్ ఇది ఉంది, కానీ మూవీ ఓవరాల్గా ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మనం అంతగా ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళకి దొరికిన ఏదైతే తక్కువ టైంలో 10 డేస్లోనే ఇంత పెద్ద అవుట్పుట్ తీసుకొని వచ్చి ఇంత బాగా తీశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా చాలా టైం తీసుకొని కథ మీద వర్కౌట్ చేసి ఇంకా బాగా తీసుకుంటే ఇంకే లెవెల్లో ఉండేది. ఇంకా డైరెక్టర్, రైటర్ అలాగే డిఓపి ముగ్గురు ప్రకాష్ రెడ్డి గారే కాబట్టి డిఓపిగా ఆయనకి నేను 100కి 100 మార్క్స్ ఇస్తా. అంత బాగా చూపించారు ఆ విజువల్స్ కానీ, హీరో హీరోయిన్ కానీ. కానీ రైటర్గా, డైరెక్టర్గా ఇదే ఫస్ట్ మూవీనే, కానీ ఇంకా కొంచెం బాగా తీసుండొచ్చు అనిపించింది. ఎందుకంటే ఆ మదర్ క్యారెక్టర్ని అలాగే లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం ఎమోషనల్గా రాసి ఉంటే ఇంకా బాగా ఆ అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళేది అనిపించింది. స్కోప్ అయితే ఉండింది. ఇంకా బాగా యూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని బాగా రాసి ఉండొచ్చు అనిపించింది. అంతేగాని దీన్ని అంత పెద్దగా చూడనక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీనే కాబట్టి అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫేవరెట్ షార్ట్స్ అయితే నాకు మూవీలో చాలా ఉన్నాయి. మెయిన్గా ఒకటైతే ఉంది, అది ఏదంటే ఇక్కడ గన్ పట్టుకొని ఉంటాడు కదా కళ్యాణ్, హీరో హీరోయిన్ గన్ పట్టుకొని షూటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఆ ఒక్క షాట్ ఎగ్జిబిషన్లో ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది. మీ ఫేవరెట్ షాట్ ఏదో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.